నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చిన్న చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫిష్‌ని చాలా నీట్‌గా క్లీన్ చేయాలి. చాలా చాలా నీట్‌గా క్లీన్ చేస్తే మనకి అంత స్మెల్ అనేది ఉండదు. ఈ చేపల పులుసు ఎంతమందికి ఇష్టం మీలో? ఇదైతే నాకు చాలా చాలా ఇష్టం. ఇక్కడ మాకు ఈ ఫిష్‌తో పాటు ఒక 5 ప్రాన్స్ లాంటివి వచ్చాయి. టొమాటోసు, ఆనియన్స్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ మనం జింజర్ గార్లిక్ పేస్ట్, కర్రీ అండ్ కొరియాండర్ లీవ్స్, గ్రీన్ చిల్లీ అండ్ ఇక్కడ టామరిన్ ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకుంటే సరిపోతుంది. ముందు ఈ చిన్న చేపల్లోకి చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్, సాల్ట్ యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ప్రాపర్‌గా కలపండి మొత్తం అంతా. అంటే అన్ని ఫిషెస్‌కి పట్టేటట్టు కలపండి. ఓకేనా? ఇలా కలిపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి అందులో ఆయిల్ యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత జీరా ఫ్లేక్స్ యాడ్ చేయండి. తర్వాత ఆనియన్స్ మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా! ఆనియన్స్ యాడ్ చేయండి. ఇక నేను ఒక బిగ్ సైజ్ ఆనియన్ తీసుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. ఒక 1 స్పూను. తర్వాత టొమాటోస్ యాడ్ చేయండి. ఇక్కడ స్మాల్ టొమాటోస్ అంటే చిన్నవైతే ఒక 2 యాడ్ చేయండి. 4 చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేయండి. తర్వాత సాల్ట్ యాడ్ చేస్తే మనకి తొందరగా కుక్ అవుతుంది. ఇలా ప్రాపర్‌గా కలుపుతూ ఉండండి. తర్వాత మూత పెట్టుకోండి. మూత పెట్టుకున్న తర్వాత మనకి ఫైన్‌గా మనకి కుక్ అవుతుందనమాట. అంటే ఫాస్ట్‌గా కూడా కుక్ అవుతుంది. ఓకేనా? సో, ఇలా మనకి కుక్ అయిందనమాట. సో, ఇక్కడ మనం ఎంత బాగా కలుపుకుంటామో అంత బావుంటుంది. తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మనకి హాఫ్ టీ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ తీసుకున్నాము, టర్మరిక్ తీసుకున్నాము, గరం మసాలా, కొరియాండర్ పౌడర్, జీరా పౌడర్. ఓకేనా? సో, ఇలా మనం ఇవన్నీ తీసుకున్న తర్వాత అన్నీ 1 టీ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. కారం కూడా 1 టీ స్పూన్ తీసుకోండి. లేదు మీకు ఎక్కువ కావాలంటే ఎక్స్‌ట్రాగా తీసుకోండి. సో, యాడ్ చేసిన తర్వాత బాగా కలపాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం ఇంతకుముందు చింతపండు నానబెట్టుకున్నాం కదా! అది కలపండి. అండ్ ఎంత వాటర్ అయితే కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోండి. సో, కొంచెం బాయిల్ చేయండి. బాయిల్ చేసిన తర్వాత మనం ఫిషెస్‌ని యాడ్ చేసుకుందాం. సో, ఇలా బాగా బాయిల్ అవ్వాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత ఈ స్మాల్ ఫిషెస్ ఏవైతే ఉన్నాయో వీటిని తీసుకొని ఇప్పుడు ప్యాన్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేద్దాం. హాఫ్ అన్ అవర్ ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసాము. మీకు మ్యారినేట్ చేయడం ఇష్టం లేకపోతే అవసరం లేదు. వీటిని స్పూన్ గరిటెమి పెట్టకుండా ఇలానే కలపాలి. దీని తర్వాత కొత్తిమీర అండ్ ఇది పులుసు కాబట్టి కొంచెం మెంతుల పౌడర్ యాడ్ చేస్తే కర్రీ ఈజ్ రెడీ. వెరీ వెరీ టేస్టీ యమ్మీ కర్రీ.